జోక్ ఫ్రెండ్స్. మనం బయటికి వెళ్ళి చాలా రోజులైంది కదా, సరదాగా అలా స్విమ్మింగ్ చేసొద్దామా రేపు? ఓకే డన్. ఓకే ఫ్రెండ్స్, రేపు ఎర్లీగా బయలుదేరండి. ఓకే ఓకే. చాలా ఎంజాయ్గా ఉంది, నీళ్ళు చాలా బాగున్నాయి. అయ్యో ఫ్రెండ్, నేను కరిగిపోతున్నాను. అయ్యో అయ్యో ఫ్రెండ్, చచ్చిపోయావా నువ్వు? అయ్యో. ఫ్రెండ్స్, ఇలా మనం మార్కెట్కి వచ్చి చాలా రోజులైంది ఫ్రెండ్స్. అబ్బా, ఎంత కలకళ్ళాడుతుందో మార్కెట్. ఆహా. ఫ్రెండ్స్, ఇక్కడ దగ్గరలోనే కోట ఉంది ఫ్రెండ్స్, ఒకటి అది కూడా చూసొద్దాం. సరే ఫ్రెండ్స్. అయ్యో ఫ్రెండ్, వీడెవడో నన్ను తీసుకెళ్తున్నాడు ఫ్రెండ్. నన్ను బజ్జీ వేసుకుంటాడు ఫ్రెండ్, ప్లీజ్ కాపాడండి ఫ్రెండ్. అయ్యో, పిండిలో ముంచేశాడే, ఇంక నూనెలో వేస్తాడు. అయ్యో అయ్యో అయ్యో. అయ్యో మిర్చి ఫ్రెండ్, చచ్చిపోయావా? అయ్యో, మన ఫ్రెండ్ చచ్చిపోయాడు. ఉల్లిపాయ ఫ్రెండ్, ఈరోజు సినిమాకి వెళ్దామా? చూసి చాలా రోజులైంది. ఓకే వెళ్దాం. సినిమా చాలా కామెడీగా ఉంది. అయ్యో ఫ్రెండ్, ఎవరో వచ్చి నా మీద కూర్చున్నారు, నేను అడిగిపోయాను. అయ్యో అయ్యో, టొమాటో ఫ్రెండ్ చచ్చిపోయావా? అయ్యో అయ్యో, నా ఫ్రెండ్స్ అందరూ చచ్చిపోయారు. ఐస్ క్రీమ్ చచ్చిపోయినప్పుడు టమోటా, నేను, మిరపకాయ ఉన్నాము. మిరపకాయ చచ్చిపోయినప్పుడు నేను, టమోటా ఉన్నాము. టమోటా చచ్చిపోయినప్పుడు నేనున్నాను ఏడవటానికి. రేపు నేను చేస్తేనే ఏడవటానికి ఎవరూ లేరు. అయ్యో ఉల్లిపాయ, ఎందుకు ఏడుస్తున్నావు? మేము నీ బాధ చూడలేక ప్రత్యక్షమయ్యాము. నువ్వేమో చింతించక్కర్లేదు. రేపు నేను చనిపోతే ఎవరు ఏడుస్తారని నువ్వు బాధపడుతున్నావు కదా. నువ్వు చనిపోయే ముందు అందరూ కన్నీళ్లు పెట్టుకునేలా నీకు వరం ఇస్తున్నాను. నువ్వేం చింతించకు. ధన్యురాలిని స్వామి, నా బాధ అర్థం చేసుకొని నాకు వరం ఇచ్చినందుకు. ఆ పార్వతీ పరమేశ్వర్ల వరం వల్ల మనకి ఇప్పటికి కూడా ఉల్లిపాయలు కోస్తే కన్నీళ్ళు వస్తున్నాయి. అది సంగతి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.